మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన నీ పాదమును త్రొట్టెలనేయుడు. కీర్తన గ్రంథం 121:3 మాట. ఆయన నీ పాదమును త్రొట్టెలనేవాడు. దేవాదేవుడు అంటున్నాడు, మన పాదం ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కృంగదీయుడు, మనల్ని ఎప్పుడు పడిపోయే స్థితిలో ఉంచుడు. దేవుడు నిలబెట్టే స్థితిలో ఉంచుతాడు ఎప్పుడు కూడా. ఆయన కాపాడువాడు. చూడండి, నిన్ను కాపాడువాడు కొనుక్కడు. మన దేవుడు ఎప్పుడు కూడా నిద్రపోయేవాడు కాదు. నిన్ను ఇష్టాన్ని కాపాడువాడు కొనుక్కడు, నిద్రపోడు. ఎప్పుడు నిత్యమో తన అరిచేతులు చెక్కుంటాడు దేవాదేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా, కొంగిపోకుండా, బలహీనం లేకుండా దేవుడు బలపరుస్తూ ఉంటాడు, కృంగిదలను తీసేస్తూ ఉంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మనల్ని మళ్ళీ ప్రతి పనిలోని జయాన్ని విజయాన్ని దయచేసి దేవుడు ఎంతగానో తోడుకున్న దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, నేను కాపాడువాడు కొనుక్కొని నిద్రపోడు. అంటే కొండలు తట్టిన కనులెత్తుచున్న ఎక్కడ సహాయం అంటే యెహోవా వల్ల నాకు సహాయం. మన ఎవరి వల్ల సహాయం? దేవుని వల్లే సహాయం. మనుషులు కొండల వైపు చూసిన ప్రయోజనం లేదు, మనిషి ధనవంతుల వైపు చూసిన ప్రయోజనం కాదు. దేవుని వైపు చూసినప్పుడు మన పాదాలు త్రొట్టెలనివ్వకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి మనం దేవుని వైపు చూద్దాం. మనం కాపాడేవాడు కొనుక్కడు. కాబట్టి మనం ఎటువంటి కృంగుదల లేకుండా దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు నిన్ను కుటాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరిని దీవించండి, ఆశ్రయించండి. మా చుట్టూ మీకు కంచివ్వండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఎక్కడ లేకుండా సహాయం చేయండి. అందరితో సమాధానపరచండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థల బాధ విడుదల, అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాల నుంచి దూరపరచండి. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా ఎవరైనా నూతనంగా పనులు స్థిరపరచండి, కృప చూపించి దీవించి ఆశ్రయించమని మిమ్మల్ని మీరు మహిమపరచుకొని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.